వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ప్రజెంట్ అయితే అలాగా పాడేరు వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తూ ఉన్నాం. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తున్నాం. అదిగో మా ఫ్రెండ్ వెళ్తున్నాడు. ఇక ఆల్రెడీ మా వాళ్ళు అందరూ ముందుకి వెళ్ళిపోయారు. సగం దూరం వెళ్ళిపోయారు. మేము కొంచెం లేట్ అయిపోయింది, లగేజ్ పెట్టడానికి కొద్దిగా లేట్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే అనకాపల్లి దారిలో వెళ్తూ ఉన్నాం. చాలా బాగుంటుంది, వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. నేను కూడా చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను. రైడింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇదే ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నాను లాంగ్ డ్రైవ్. చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్స్. నా వీడియో అప్లోడ్ చేసిన అందరూ చూస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా సంతోషం. ప్రజెంట్ ఇప్పుడు సభవరం వెళ్తూ ఉన్నాం. అలాగా సభవరం దాటాము, అలా వెళ్తూ ఉన్నాం. ఎండ పెడుతున్నారు ఇక్కడ, ఏటి పెడుతున్నారు ఇక్కడ. ఏదో ఇలా పొడవకుండా ఏటో తెలియదు, ఏదో అంటారో తెలియదు, ఐడియా లేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. ఎన్ఐడి పైపు అయితే అక్కడి నుంచి ప్రజెంట్ ఆరిపాక రూట్లో ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ అలా వెళ్తూ ఉన్నాం. మనోడు వెనక రూట్ తెలుసు కాబట్టి అలా వెళ్తూ ఉన్నాం. అందుకే మ్యాప్ కూడా పెట్టలేదు, నేను మ్యాప్ కూడా అందుకే పెట్టలేదు. అలా రూట్ మనోడు తెలుసు అన్నాడు. అలాగా వెళ్తూ ఉన్నాం అలాగన. ప్రజెంట్ అయితే కానీ ఇక్కడైతే చలి అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా విపరీతంగా చలి ఉంది. రైట్ జాకెట్ వేసినా కూడా చలి ఎక్కువ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ సగం దూరంలో వెళ్ళిపోయారు. ఇక సగం మందికి వెనక్కున్నారు. నేను వెళ్తూ ఉన్నాను. ఇక సగం దూరం వెళ్ళిన తర్వాత చూపిస్తాను కదా. చాలా రోజుల తర్వాత ఇప్పుడు లాంగ్ డ్రైవ్ ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు కొత్త బండి అయితే ఫస్ట్ టైం లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాను. ఇంతకు ముందు అయితే నా పాత బండి మీద మామూలుగా వెళ్ళేవాడిని. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత కొత్త బైక్ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సగం దూరం వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ చేయాలి. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు టైం ఎంత అయిందంటే, ఇప్పుడు టైము 6:43 అయింది ఇప్పుడు టైము. ఇక టైం ఉంది కదా. ఇక ప్రజెంట్ అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడైనా చోడవరం దగ్గర ఎక్కడైనా టిఫిన్ ఎక్కడ ఆగి అక్కడ తింటాం మేము అందరం. మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదరింగ్ అవుతాం. చూడాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇవన్నీ కనుక్కొని అప్పుడు వాళ్ళందరూ వచ్చిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు కలిసి. మీకు కూడా చూపిస్తాను. కలిసి చూడండి ఎంత బాగుంది, ఇలా షేప్ లాగా ఎలా ఉంది, బాగుంది. ప్రజెంట్ అలా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ వచ్చామంటే చోడవరం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే దారిలో వెళ్తూ ఉన్నాం అలాగన. ఇప్పుడు ఏంటంటే ఆటోలు, లారీలు, ఇసుక ఎక్కువ వెళ్తాయి. కానీ ఇది కూడా పల్లెటూరులోనైతే మనకి ఇది వాడతారు ఎక్కువనా. ప్రజెంట్ అయితే ఇక్కడ టిఫిన్కి ఆగాము. అదిగో అదే టిఫిన్. అక్కడ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు టిఫిన్ టీ అంట. ఇక మా వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు. ప్రజెంట్ టిఫిన్ చేయడానికి వచ్చాం. ఆల్రెడీ మా వాళ్ళు అందరూ ఆర్డర్ చెప్పేశారు. ఇక ఇక్కడే టిఫిన్. అది ఆల్రెడీ ఇడ్లీ ఆర్డర్ చెప్పేశారు. ఇక నేను కూడా అదే తింటాను. చూడాలి. ఇక వీళ్ళందరూ మా వాళ్ళే, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇక బైక్ అంతగా మా వాళ్ళే. అందుకే అక్కడ అంతా పైకి అంటే మా వాళ్ళే. అది లగేజ్ అంతా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టిఫిన్ ఇక ఆర్డర్ చెప్పారు. ఇక్కడ నాకు కూడా ఇడ్లీ అని చెప్పాను. నాకు ఇడ్లీ ఇష్టము. ఫస్ట్ ఇడ్లీ అంటే నాకు ఇష్టం. ఇడ్లీ కూడా ఆర్డర్ ఇచ్చి అని చెప్పాను. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. నేను మాత్రం ఇడ్లీ తీసుకున్నాను. మిగతా వాళ్ళందరూ మా వాళ్ళందరూ ఇడ్లీ, దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ తీసుకున్నారు. ప్లేట్కి 4 ఇడ్లీలు ఇచ్చారు. కానీ బాగున్నాయి ఇడ్లీలు.
చాలా బాగుంది టిఫిన్ అయితే. ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర 1.5 అవర్ పడుతుంది వెళ్ళేసరికి. వెళ్తూ ఉన్నాం అలాగా. మా వాళ్ళందరూ ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారు. ఎక్కడైనా లొకేషన్ బాగుందా అంటే అక్కడ ఆగుతాము ఫోటోలు తీసుకోవడానికి, చిన్న వీడియో కూడా తీసుకుంటాం. అది చూసారా కలిసి వాళ్ళందరూ మా వాళ్ళే, వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. మొత్తం 11 మంది నాతో పాటు మొత్తం 11 మెంబర్స్ వచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ. ఈ లైన్ కూడా చూసారు గైస్. చూడండి గైస్ ఎంత బాగుందో, చాలా బాగుంది చూడటానికి అయితే. ఇదే దగ్గరలోని అప్పుడు నేను ఎగ్జామ్ రాయడానికి సాఫ్ట్వేర్ సెంటర్ ఇక్కడే పడింది, చూపిస్తాను. కాలేజ్ గాయత్రి కాలేజ్ అది. అప్పుడు అది ఫస్ట్ టైం రావడం. అప్పుడు సెంటర్ ఎగ్జామ్ రాయడానికి ఫస్ట్ టైంకి వచ్చాను. అప్పుడు ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు ఏమిచి సెకండ్ టైం అనమాట. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను. అదికొండ కలిసి చెప్పాను కదా, వెనకదలో మా ఫ్రెండ్స్ అని చెప్పారు. ఇక వీళ్ళే వచ్చారు వెనక, ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు ఒక సగం మంది. ఇది గాయత్రి కాలేజ్ ఇదే. సడన్గా చూపిస్తాం అనుకుంటే ఇక సడన్గా ఆటో వచ్చింది. అదే కాలేజ్. అప్పుడు 5 years బ్యాక్ ఇప్పుడు సెంటర్ రాయడానికి ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికే వచ్చాను. గాయత్రి కాలేజ్ చూపిస్తామన్నా సడన్గా ఆటో వచ్చింది. సారీ గైస్, మరి వీడియో వచ్చిందో లేదో చూడాలి. ఫైనల్లీ పాడేరు వచ్చేసాం ఇక్కడికి. ఇదే ఎంట్రన్స్ పాడేరు. ఇక్కడి నుంచి పాడేరు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇగో ఇదంతా చూడండి గైస్, వ్యూ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది వ్యూ అయితే. చూడండి గైస్, ఐ లవ్ పాడేరు. చూసారా గైస్? ఇక్కడ ఆదివారం అయితే ఇక్కడ బండ ఇక్కడే అందరూ ఇక్కడికి వచ్చి అమ్ముతారు. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్ని కాయగూరలు అన్నీ మొత్తం అన్ని సామాన్లు ఇక్కడే ఉన్నాయి. చూసారా అరటిపళ్ళు చూసారా, ఎక్కడ తెచ్చి అమ్మడానికి తీసుకెళ్తున్నారు. చాలా మంది పంట అక్కడ తెచ్చి ఇక ఈ లోపల అంతా ఉంది కదా, ఇదంతా ఉంది కదా, అదంతా యాపిల్ కానీ సీతాఫలాలు కానీ ఇక ఫ్రూట్స్ సంబంధించినవన్నీ ఇక ఈ లోపలే ఉంటాయంట. మొత్తం అదంతా అవేనంట, లోపల అవే ఉంటాయంట మా వాళ్ళు అంటున్నారు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. చూడు కోతులు ఉన్నాయి, చూడండి కోతులు. బాయ్ బాయ్. చిన్న కోతులు భలే ఉంది, క్యూట్గా ఉంది, బాగుంది. బనానా కొన్నా బాగున్నా, అనవసరంగా మర్చిపోయాను. కొంటే బాగున్నాను, ఐడియా రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇక ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ ఇక్కడ అవుతుందంట, ఇక్కడ ఈ ప్లేస్ అంట. అందుకే జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి. హార్న్ కూడా కొట్టండి ప్లీజ్, ఓకేనా? ఎవరైనా ఇక్కడ వచ్చే వాళ్ళు అయితే హార్న్ కంపల్సరీ కొట్టండి, జాగ్రత్తగా వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అందరూ బైక్ ఇక్కడే ఉన్నాయి. నా బైక్ అయితే మధ్యలో ఉంది, అది 1 2 3 4 5 6 బళ్ళు, మొత్తం 11 మంది వచ్చాం. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉంది అంటున్నారు ఆ వాళ్ళు. అది అక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. చూసారా గైస్, ఇదంతా కొండలు, చెట్లు చూడండి, చెట్లు ఇలా ఉన్నాయి. ఇక ముందుకి చాలా బాగుంటుంది. ఇక ప్రజెంట్ అయితే ఇక్కడ ఆగాం.
మనకి దారి అయితే ఉంది, ఇలాగ వెళ్ళిపోవచ్చు. చూడు చూడు. ఓ ఓ ఓ ఓ బాయ్ 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 బాయ్. ఓ అమ్మో, చూసుకోవాలి కదా ఫోన్, మళ్ళీ మాట్లాడుకోను. జస్ట్ మిస్, ఏం అవ్వలేదు. ఇక్కడ ఎక్కడో లోపలికి పని చేయడానికి వెళ్తారు కదా. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు స్లాబ్ వేయడానికి పనికి వెళ్తారు కదా. అప్ప భలే ఉంది వ్యూ అయితే. అప్ప సూపర్గా ఉంది. అబ్బా వావ్ 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 సూపర్గా ఉంది. ఇదంతా కాఫీ ప్లాంట్. ఇదంతా కాఫీ ప్లాంట్స్. ఇది అబ్బా చాలా బాగుంది గైస్. వాటర్ అబ్బా సూపర్గా ఉంది. ఇక్కడ వాటర్ అంతా అలాగ వస్తుంది. చూసారా గైస్, చాలా గ్రీనరీ ఉంది, ఫుల్గా గ్రీన్. చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది గైస్. చూసారా లొకేషన్ చూడండి గైస్, చాలా బాగుంది. వావ్ సూపర్, చాలా బాగుంది. రోడ్లు చూసారా ఎలా రౌండ్గా ఉంది. చాలా బాగుంది. అప్ప చాలా బాగుంది. వావ్ సూపర్. చాలా బాగుంది. తమ్ముడు ఒకసారి చాక్లెట్. ఓకే కైస్, మళ్ళీ మధ్యలో రోడ్లోనే ఈ వాటర్ వచ్చింది కైస్. ఆఫ్ రోడ్లోకి వెళ్ళాలి ఇప్పుడు కైస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు రోడ్ ఉండదు, ఇక్కడ నుంచి ఇలాగ ఉంటుంది. ఇలాగ వెళ్ళాలి, ఆఫ్ రోడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు ముందుకి. ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం అలాగా. ఇదంతా రాయిలే ఉంటాయి. ఇదంతా ఆఫ్ రోడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఆకాశ పైకు అక్కడ కొంచెం ఎక్కడంటే కొంచెం అక్కడ దూరంలో అక్కడ పెట్టేసాము. ఎందుకంటే పైకు వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ చాలా రాయిలు ఉన్నాయి. అందువల్ల అక్కడ ఒక 2-3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఒక ఖాళీ ప్లేస్లో అక్కడ చెట్టు కింద కూర్చొని అక్కడ భోజనం అంతా చేసి ఇప్పుడు కిందకి వెళ్తూ ఉన్నాం. ఇదిగోండి గైస్, అదిగా వాటర్ ఫాల్స్. వావ్ సూపర్గా ఉంది కదా గైస్, చాలా బాగుంది. ఇక కిందకి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్తాను, కింది వరకు వెళ్తాను, చూపిస్తాను గైస్. ఓకేనా గైస్, చూడండి గైస్. వావ్ సూపర్, ఎంత బాగుంది కదా గైస్. ఎలాగ వెళ్తుంది ఇప్పుడు ఇలా తక్కండి చూడండి గైస్. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఇది కొద్దిగా తడిగా ఉంది, జారిపోతారు. ఇంకా ముందుకు వెళ్ళాలి. కిరణ్ ఎక్కడ ఉన్నాడు? కిరణ్ అటు వెళ్ళాలా? ఎలాగా గైస్ చూడండి, భలేగా ఉంది. అబ్బా చాలా బాగుంది గైస్. దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది. వావ్ చాలా బాగుంది గైస్. చూడండి ఎలాగ వెళ్తుందో, చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుంది తెలుసా. నీటిలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ నీటిలోకి వెళ్తే ఇప్పుడు టైం లేదు, వెళ్ళిపోవాలి. అందుకే ప్రస్తుతానికి చూడటానికి వచ్చామంటే.
గైస్ చూడండి గైస్ ఎంత బాగుందో. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి గైస్, చూడండి ఎంత బాగుందో. వా సూపర్గా ఉంది, చాలా బాగుంది. చూసారా గైస్, చాలా 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 బాగుంది. చూసారా గైస్, వాటర్ ఫాల్స్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ వేస్తే చాలా బాగుంది గైస్, చాలా చాలా బాగుంది. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కిందకి వెళ్తే కానీ వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ ఎక్కడైనా ప్రాబ్లం వస్తుందేమో అని కింది వరకు వెళ్ళలేదు. ప్రజెంట్ ఆఫ్ వరకు వెళ్ళాము, చాలా బాగుంది. మా వాళ్ళకి అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. నేను ప్రజెంట్ అయితే నేను పైకి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. అలాగా వాటర్ అయితే అలా ఫ్లో అయితే వస్తుంది అలాగనా. కానీ దగ్గరికి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది గైస్, దగ్గరికి వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే నేను మళ్ళీ కిందకి వెళ్తామంటే మళ్ళీ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 4 అయిపోయింది. వీడియోలో వచ్చారు ఏంటనేది అడుగుతున్నారు వీడియోలో. ప్రజెంట్ అయితే అలా ముందుకు పైకి వెళ్ళిపోతాను. మా వాళ్ళకి ఎంతసేపులో వస్తారో తెలీదు. ప్రస్తుతానికి అయితే పైకి వెళ్ళిపోతాను. ఓకే చూపిస్తాను. నేను ఇంకా పైకి వచ్చాను, ఈ లెవెల్లో ఉంది. ఇక చూడండి పైకి ఇలాగా. కానీ చాలా బాగుంది గైస్, ఎవరైనా రావాలనుకుంటే రండి గైస్, చాలా బాగుంది. తరపు వాటర్ ఫాల్స్ గైస్, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం రావడం చాలా నచ్చింది. రూట్ కూడా ఉంది, కానీ అది ఎక్కువ రూట్ కూడా ఉంది, చాలా దూరం. ఇలాగైతే మేము ఇటు ప్యాచర్ నుంచి వచ్చాము, దగ్గర అనమాట. అందువల్ల మీకు ఇలాగ వచ్చామన్నమాట. ఓకే గైస్, do like, subscribe and share. Thank you so much and bye bye.